అయినా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇన్ని మోసాలు చేసిన వాడితో ఎలా కలిసి ఉంటావు? నిన్ను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవాలనుకున్నాను. నీ కుటుంబం నా కుటుంబం అనుకుని అందరినీ బాగా చూసుకోవాలనుకున్నాను. కానీ వాడు హఠాత్తుగా నీ మెళ్ళో తాళి కట్టేశాడు. ఆ క్షణం నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే అలా మౌనంగా ఉండిపోయాను. సరే, పెళ్ళయింది, ఎలా ఉన్నావో చూసెళ్దామని ఇంత దూరం వచ్చాను. కానీ ఎంట్రన్స్లోనే నాకు అర్థమైపోయింది, తాళైతే కట్టాడు గాని వాణ్ణి నువ్వు భర్తగా చూడట్లేదు అని. ఇష్టం లేని వాడితో కాపురం చేయడం అనేది ఏ ఆడపిల్లకైనా కష్టంగానే ఉంటుంది. కానీ ఇలా ఎంతకాలం? ఎందుకు బంగారం లాంటి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు? జరిగింది ఒక పీడకలనుకో. ఇప్పటికీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. వాడు కట్టింది ఓ పసుపు తాడు. అది తీసి అవతల పారేసి వాడికి విడాకులు ఇచ్చేసావనుకో, మనమిద్దరం పెళ్లి చేసుకోవచ్చు, హాయిగా ఉండొచ్చు. ఇప్పటికీ నీ చెయ్యి పట్టుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. విజయ, ఏం చేస్తున్నావు? ఏమైంది? ఎందుకు అలా కొట్టింది? ఏం లేదండి, వాడు ఎలాగూ మోసం చేసి పెళ్లి చేసుకున్నాడో. ఇప్పటికీ మీరన్నా మీ కుటుంబం అన్నా నాకు ఇష్టం. ఆ రోజు పట్టుకోలేకపోయిన నీ చెయ్యి ఇప్పటికీ పట్టుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెయ్యి పట్టుకున్నాను, అంతే. పొద్దుందా నీకు? నా చెల్లి చెయ్యి పట్టుకోవడానికి నువ్వెవరు? తన మెడలో తాళి కట్టుంటే భర్తవవుతావు. ఆ హక్కుతో నువ్వు తన చెయ్యి పట్టుకున్న అర్థం ఉంది. అది కాదండి, నేనేదో మామూలుగా. ఏంటి మామూలుగా? నువ్వేదో పద్ధతి కలవాడివని నీకిచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాను. చిరంజీవి నీ గురించి అన్ని మాటలు చెప్పినా నమ్మకుండా మీలాంటి మంచి సంబంధం చెడగొట్టాడని బాధపడ్డాను. నువ్వు ఇలాంటి పనులు చేస్తుంటే చూసే వాళ్ళకేమనిపిస్తుంది? అయ్యో, నేను ఎలాంటి చెడు ఉద్దేశంతో పట్టుకోలేదండి. నీ ఉద్దేశం ఏదైనా కావచ్చు, నా చెల్లెలి చెయ్యి పట్టుకోవడం అయితే తప్పే. ఇంకోసారి అలా ప్రవర్తించావంటే బాగుండదు. నీకిచ్చి పెళ్లి చేయాలనుకున్నావు, కుదరలేదు. నువ్వు అలా చెయ్యి పట్టుకోవడం ఇంట్లో వాళ్ళెవరైనా చూస్తే ఏమనుకుంటారు? కాస్త పద్ధతిగా ఉండడం నేర్చుకో.